2 నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప 2. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి వస్తున్న పుష్ప 2 షూటింగ్ కూడా లాస్ట్ కి వచ్చేసింది. మరో 20 రోజుల్లో మాక్సిమం ఈ నెలాఖరుకే పుష్పను కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సుకుమార్. అసలు పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళు పట్టింది, షూట్ ప్రాసెస్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. పుష్ప 2 ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. 2 ఏళ్ల నుంచి ఆగుతూ సాగుతూ వస్తున్న పుష్ప 2 మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతోంది. లాస్ట్ మినిట్ వరకు ఏవో ఒక కరెక్షన్స్ చేస్తూ ఉండే సుకుమార్ ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్న పుష్ప 2 షూటింగ్ ని మరో 20 రోజుల్లో మాక్సిమం ఈ నెలాఖరుకి కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసేశారు సుకుమార్ అండ్ టీమ్. 2021లో రిలీజ్ అయిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే పుష్పని 2 పార్టులుగా అనౌన్స్ చేశారు సుకుమార్. 2022లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో 10% షూట్ కంప్లీట్ చేసేశారు సుకుమార్. అయితే పుష్ప మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ చూసిన తర్వాత స్టోరీ కంప్లీట్ గా మార్చేశారు సుకుమార్. జూలై 2022లో పుష్ప 2కు సంబంధించి స్క్రిప్ట్ స్టార్ట్ చేసి ఆగస్టు 2022లో మూవీ అనౌన్స్ చేశారు. 2022 అక్టోబర్లో లుక్ టెస్ట్ తో స్టార్ట్ అయిన పుష్ప 2 2023 జనవరిలో ఇనిషియల్ షూట్ స్పీడప్ అయింది. 2023లో ఫారెస్ట్ సీన్స్ తో పాటు ఒడిశాలో కొన్ని సీన్స్ షూటింగ్ చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ షూట్ తో ఆగస్టులో కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం మళ్లీ నవంబర్లో షూటింగ్ మొదలుపెట్టింది. డిసెంబర్లో అల్లు అర్జున్ హెల్త్ ఇష్యూస్ తో పోస్ట్ పోన్ అయిన పుష్ప 2 మళ్లీ మార్చి 2024లో షూట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్లో అండర్ వాటర్ సీక్వెన్స్ తో పాటు ఇంపార్టెన్స్ సీన్స్ షూట్ చేస్తూ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కొచ్చేశారు. ఇలా 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న పుష్ప 2 విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ కి తోడు స్టోరీ, సుకుమార్ మేకింగ్, పుష్ప క్యారెక్టర్ ఎలివేషన్, సాంగ్స్ తో ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.